ఏమన్నా శిలువ మరణం పొందుతున్నారా? ఆయన దేవుడి కుమారుడు కాబట్టి పొందాడండి, మేమెందుకు పొందుతాం? సరే పోనీ, మీరు ఆయనలాగా ఏమైనా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారా? అదైతే దీనికంటే ఈజీనే కదా. ఇప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి కదా. ఆయన అంతా ఆరాధించేటప్పుడు ఏదో ఒక క్వాలిటీ ఆయన ఫాలో అవ్వాలి కదా, ఏదో ఒక విషయంలో. ఆయన ఏం చేశాడు? తండ్రి అయితే పోనీ తెలీదు, ఊరుకుందాం. ఉన్నా ఆయన ఎక్కడో మేఘాల్లో ఎక్కడ ఉంటారు, ఆయన వేరు. తల్లి అయితే ఉన్నది కదా, తండ్రితో సమానంగా తండ్రిలాగా పెంచిన తండ్రి ఉన్నాడు కదా. వాళ్ళిద్దరికీ ఈయన తర్వాత పిల్లలు పుట్టే ఉంటారు కదా, వాళ్ళ బాధ్యత ఈయన ఏమైనా తీసుకున్నాడా? బైబిల్లో ఉందా? ఆయన వాళ్ళందరికీ అన్నయ్య అవుతాడు కదా, ఈయన కదా ఫస్ట్ పుట్టింది. ఈయన ఏం నేర్పిస్తున్నాడు మరి? ఫ్యామిలీని వదిలేసి నలుగురిని వెనకాల వేసుకుని నేను దేవుడి కుమారుణ్ణి, నేను దేవుడి కుమారుణ్ణి అని మత ప్రచారం చేసుకుంటూ తిరిగిండు. ఇదే పని చేయండి మీరు కూడా ఫ్యామిలీస్ని వదిలేసి. పెళ్ళి ఎలాగో చేసుకోరు, ఇక చేసుకోకూడదు కదా. తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని కూడా వదిలేసి మత ప్రచారం చేసుకుంటూ తిరగండి. అంటే నేనే తండ్రి కుమారుణ్ణి అని చెప్పుకోరు మీరు, ఎలాగో తండ్రి కుమారుడు ఏసే అని ప్రచారం చేసుకుంటూ తిరగండి. ఫాలో అవ్వాలి కదా. మా తండ్రి ఆయనే, మీరు ఆయనే, మా దైవం ఆయనే, మాకు ఇన్స్పిరేషన్ ఆయనే అన్నప్పుడు ఏది ఒకటన్నా తీసుకోవట్లేదు మేము. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, సంసారం చేసి పిల్లల్ని కంటున్నాం, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే అతిథి దేవో భవ అన్నట్టుగా చూసుకుంటాం. మా జీవితం వాళ్ళు చెప్పినట్టుగా మేము సాగిపోతున్నాం, వాళ్ళని మేము ఫాలో అవుతున్నాం. కొన్ని ఫాలో అవ్వలేం, ఎందుకంటే వాళ్ళు దేవతలు కాబట్టి. మనుషులుగా మేము ఎంతవరకు ఫాలో అవ్వగలమే వాటినే ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మీరు కూడా యేసుప్రభు పుట్టినట్టు కన్యక పుట్టాలి అంటే మీకు కూడా కుదరదు కదా, అంటే కొన్ని ఫాలో అవడానికి కుదరదు కదా. కాబట్టి మేము కూడా కొన్ని ఫాలో అవ్వం.